వెల్కమ్ టు ఐ న్యూస్. మహానటి అంటే నువ్వే భర్తను చంపి గ్లిజరిన్ తో ఏడ్చింది. ఇదో సంచలనం. ప్రేమ, మోసం, హత్య కలగలిసిన ఓ దారుణ గాథ. గద్వాల్ ఉలిక్కి పడింది. ఓ నవ వధువు తన భర్తను పెళ్లైన కొన్ని రోజులకే అంతమొందించింది. నమ్మశక్యం కాని నిజం. ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ అతనికి తెలీదు తన జీవితం ఇలా ముగుస్తుందని. భార్య ఐశ్వర్య పెళ్లికి ముందే బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుతో పీకల్లోతు ప్రేమలో మునిగింది. ఆ బంధం పెళ్లి తర్వాత కూడా కొనసాగింది. షాకింగ్ నిజమేంటంటే తిరుమలరావు వాయిస్ చేంజర్ డివైస్ తో మహిళా గొంతుతో ఐశ్వర్యతో మాట్లాడేవాడు. అవును, పోలీసుల విచారణలో ఈ విషయాలు బయటపడ్డాయి. ప్రియుడి మోజులో భర్తను చంపేసింది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే. ఎవ్వరికీ అనుమానం రాకుండా కళ్లల్లో గ్లిజరిన్ వేసుకుని దొంగ ఏడుపులు ఏడ్చిందని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జూన్ 17న తేజేశ్వర్ కనిపించకుండా పోయినప్పుడు అందరూ విలపిస్తుంటే ఆమె ముఖంలో ఏ మాత్రం బాధ లేదు. ఇటీవల ఐశ్వర్య గదిలో గ్లిజరిన్ బాటిల్ దొరికింది. పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. గద్వాల్ సిఐ శ్రీను దర్యాప్తు చేస్తున్నారు. దీని గురించి తెలిసిన వాళ్ళందరూ ఐశ్వర్య మహానటిని మించిపోయింది అని కామెంట్ చేస్తున్నారు. పోలీసుల విచారణలో మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. తిరుమల్ రావు ఐశ్వర్యాల మధ్య 5 ఏళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకుంటానని తిరుమలరావు ప్రయత్నించాడు, కానీ కుదరలేదు. కుటుంబ పరువు కోసం తేజేశ్వర్ ని పెళ్లి చేసుకుంది. కానీ తేజేశ్వర్ కి నిజం తెలిస్తే ప్రమాదం. అందుకే అతన్ని చంపమని తిరుమలరావుని ప్రేరేపించింది. అంతిమంగా తేజేశ్వర్ ప్రాణాలు తీసింది. ప్రేమ మోసంగా మారి ప్రాణాలు తీసిన ఈ దారుణ గాథ గద్వాల్ నేల మీద ఒక విషాద అధ్యాయం.